విపరీతంగా ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ చూసినా ఈ ఫీవర్స్ అన్నవి ఫీవర్ కేసులు అనేవి బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కనిపిస్తున్న ఈ కేసులు ఏంటి సార్? ఈ ఫీవర్ కేసెస్ చాలా పెరిగిపోయినాయి కదా. అయితే సాధారణంగా మనం వీళ్ళని చూసుకున్నట్టయితే విభజించినట్టయితే 50% మందికి ఈ జలుబు, సింపుల్ కోల్డ్, ఫ్లూ లాంటి లక్షణాలు కనబడుతున్నాయి. మళ్ళీ కోవిడ్ కేసులు అనేవి కొంతమందికి టేస్ట్ స్మెల్ పోవడం అన్నది చూస్తున్నాం. ప్లేట్లెట్ పడిపోయాయి, ప్లేట్లెట్స్ ఎక్కించాలని చెప్పేసి కొంచెం ఇట్లాంటివి ఉంటాయి కదా. ఎప్పటి వరకు మనం కొంచెం నిర్భయంగా ఉండొచ్చు, ఎప్పుడు ఎక్కించాలి? బ్లీడింగ్, ఊజింగ్ స్టార్ట్ అయింది, అది ఆగదు, అది బ్లీడ్ అవుతూనే ఉంటుంది, క్లాట్ అన్నది ఫామ్ అవ్వదు. కాబట్టి లైఫ్ రిస్క్ అన్నది, బ్లీడింగ్ అన్నది అయ్యి అది కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు లైఫ్కి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అడ్మిషన్ అనేది చెప్పడం జరుగుతుంది. సార్, డెంగ్యూ ఉన్న వాళ్ళు ఒక 1 వీక్ అట్లా నార్మల్ అయిపోతారా? 1 to 2 weeks టైం పట్టడం చూస్తున్నాము. సరే, ఒళ్ళు నొప్పులు అనేవి కామన్గా అన్ని జ్వరాల్లో చూస్తున్నాము. ఈ ఒళ్ళు నొప్పుల్ని చికెన్ గున్యాకి మనం ఎట్లా? ఇది రికవర్ అయ్యి నార్మల్ అవ్వడానికి కూడా దాదాపు 2 to 3 months కూడా పడుతున్నాయి. అంటే ఇప్పుడున్న జ్వరాల్లో ముఖ్యంగా కోవిడ్ కానీ డెంగ్యూ చికెన్ గున్యా, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా సార్ జ్వరాలు? మనం సాధారణంగా ఏం చేస్తాము, ఎక్కడ వస్తుంది అన్న దాన్ని బట్టి, ఏం కామన్ ఆర్గానిజం ఉండొచ్చు అన్న దాన్ని బట్టి ఆలోచించి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కరోనా తర్వాత డోలో అనేది ఒక సర్వరోగ నివారణ లాగా వాడేస్తున్నారు అందరూ. అవును. డోలో వరకు వాడడం ఓకేనా? టెంపరేచర్ 100 కన్నా ఎక్కువ ఉంటే డోలో వాడవచ్చు. డోలో కూడా మళ్ళీ లివర్ నుంచే ప్రాసెస్ అవ్వాలి కదా, సో అది ఎక్కువ మోతాదులో తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది ఏదో కొంత ఉంటుంది, వాటికి దూరంగా ఉండాలని అంటున్నారు. ఇదేంటి సార్, ఏదైనా ఉంటుందా అట్లా? ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం తినే షుగరీస్, స్వీట్లు, షుగర్స్, ఆర్ మనం ఈ బయట దొరికే జంక్ ఫుడ్ ఏదైనా, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. ఎమర్జెన్సీ అనేది ఉంటుందా ఫీవర్స్లో? టెంపరేచర్ 100 క్రాస్ అయింది, నార్మల్ కాదు అది కదా. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు వెళ్ళి దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని, దగ్గరలో ఉన్న మీకు అందుబాటులో ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి. జ్వరాలు, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఇట్లాంటి ఒక రకమైన ఒక మార్పుకు సంబంధించిన, జ్వరాలకు సంబంధించిన ప్రాబ్లం కనిపిస్తుంది సార్. విపరీతంగా ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ చూసినా ఈ ఫీవర్స్ అన్నవి ఫీవర్ కేసులు అనేవి బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కనిపిస్తున్న ఈ కేసులు ఏంటి సార్? ఈ ఫీవర్ కేసులు లాస్ట్ 2 weeks నుంచి 3 weeks నుంచి ఈ ఫీవర్ కేసెస్ చాలా పెరిగిపోయినాయి కదా. అయితే సాధారణంగా మనం వీళ్ళని చూసుకున్నట్టయితే విభజించినట్టయితే 50% మందికి ఈ జలుబు, సింపుల్ కోల్డ్, ఫ్లూ లాంటి లక్షణాలు కనబడుతున్నాయి. ఒక 10 నుండి 15% వరకు మళ్ళీ కోవిడ్ కేసులు అనేవి కొంతమందికి టేస్ట్ స్మెల్ పోవడం అన్నది చూస్తున్నాం. అండ్ ఇవి కాకుండా మిగిలినవన్నీ డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం. బాడీ పెయిన్స్ కూడా బాగా, బాడీ పెయిన్స్, అవును. సో ఇవి చాలా మందిలో ఏమవుతున్నాయి అంటే అన్ని రకాల సిమ్టమ్స్ మిక్స్ అయిపోయి ఉంటున్నందుకు ఏది ఇది అన్నది నిర్ధారణ చేసుకునేదానికి అనవసరంగా మళ్ళీ చాలా టెస్టులు చేయాల్సిన అవసరం వస్తుంది. సో అవన్నీ టెస్టులు లేకుండా సింపుల్గా జలుబు ఉంది, దగ్గు ఉంది అంటే ఐసోలేట్ అయిపోయామని చెప్తున్నాము. ఐసోలేట్ అయినా అవ్వకపోయినా క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకొని వెళ్ళమని చెప్తున్నాము, మాస్క్ లేకుండా తిరగొద్దు అని చెప్తున్నాము. ఇదే ఈ 3 రకాలు ఉన్నాయి: చికెన్ గున్యా, డెంగ్యూ అండ్ కరోనా. కోవిడ్ కూడా ఎక్కువ లేదు. ఆ కోవిడ్ కూడా మనకి ఏంటంటే ఒకవేళ ఉన్నా కానీ 2-3 రోజుల్లో నార్మల్గా అది సిమ్టమ్స్ అనేవి పోవడం చూస్తున్నాం. ఇప్పుడు మేము సర్జరీకి తీసుకుంటున్నప్పుడు ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయన్నప్పుడు వాళ్ళని చెక్ చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది. కానీ పాజిటివ్ ఉన్నందుకు ఇంతకుముందు లాగా సాచురేషన్స్ పడిపోవడం లాంటివి ఏమీ లేవు. దే ఆర్ ఫీలింగ్ వీక్నెస్, అంతే. కొద్ది రోజులు వీక్నెస్ ఉంటుంది. అండ్ ఈ ఫ్లూ అండ్ రెగ్యులర్గా వచ్చే సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఉన్నప్పుడు సాధారణంగా 3 నుంచి 4 రోజుల్లో సిమ్టమాటిక్ రిలీఫ్ అన్నది రావడం చూస్తున్నాం. ఫీవర్ అనేది 1-2 daysలోనే బ్రేక్ అయిపోతుంది. 1 week టైం రెస్ట్ తీసుకుంటే నార్మల్ అయిపోతున్నారు. కాకపోతే ఈ డెంగ్యూ, చికెన్ గున్యా లాంటివి వచ్చినప్పుడు కొంచెం అవి హీల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. మనకు తెలిసిందే కదా, డెంగ్యూలో ప్లేట్లెట్లు పడిపోయి ఒక లెవెల్ కన్నా పడిపోయింది అన్నప్పుడు ఇంకా బ్లీడింగ్ లాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సాధారణంగా ఏమనుకుంటారు, డెంగ్యూలో కూడా జ్వరం తగ్గింది అనగానే ఇంకా వీళ్ళు నార్మల్ అయిపోయినామని అనుకుంటారు. కానీ ఆ జ్వరం తగ్గిన తర్వాతనే కదా ఈ ప్లేట్లెట్లు అనేవి తగ్గి మళ్ళీ అవి నార్మల్ లెవెల్కి వచ్చేది అప్పుడే. కాబట్టి అప్పుడే ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. అవసరమైతే ఈ ప్లేట్లెట్స్ రెగ్యులర్గా రోజుకొకసారి చెక్ చేసుకొని రివర్సల్ అన్నది కనబడేదాకా చేసుకున్నది బెటర్. ఓకే సార్, ఈ ప్లేట్లెట్ల గురించి చాలా అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్, ఒకటి భయం కూడా ఒకటి కనిపిస్తుంటుంది. పైగా హాస్పిటల్లో కూడా ఏం చేస్తారంటే సార్, అంటే ప్లేట్లెట్ పడిపోయాయి,
ప్లేట్లెట్స్ ఎక్కించాలని చెప్పేసి కొంచెం ఇట్లాంటివి ఉంటాయి కదా, ఎప్పటి వరకు మనం కొంచెం నిర్భయంగా ఉండొచ్చు, ఎప్పుడు ఎక్కించాలనేది ఒక అవగాహన. సాధారణంగా పేషెంట్లని దగ్గర దగ్గర 30,000 కన్నా కిందికి వస్తున్నాయి ప్లేట్లెట్స్ అంటే తప్ప అసలు అడ్మిషన్ కూడా చేయట్లేదు. ఇంట్లోనే హైడ్రేషన్ అది మెయింటైన్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అప్ తీసుకొని రెస్ట్ తీసుకోమని, కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే 30 కన్నా కిందికి వచ్చేస్తుందో అప్పుడు రిస్క్ అన్నది పెరిగిపోతుంది. ప్లేట్లెట్ ఏదైనా చిన్న అల్సరే ఉంది, లోపల బ్లీడింగ్ ఊజింగ్ స్టార్ట్ అయింది, అది ఆగదు, అది బ్లీడ్ అవుతూనే ఉంటుంది, క్లాట్ అన్నది ఫామ్ అవ్వదు. కాబట్టి లైఫ్ రిస్క్ అన్నది, బ్లీడింగ్ అన్నది అయ్యి అదే కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు లైఫ్కి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అడ్మిషన్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళల్లో 25,000 కిందికి వస్తుంది, అసలు రికవరీ కనబడట్లేదు అన్నప్పుడు మనం సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు అవసరమైతే ర్యాండమ్ డోనార్ ఇచ్చి మళ్ళీ సింగిల్ డోనార్ ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల ఈ రికవరీ అన్నది కొంచెం తొందరగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో మేము 5,000, 6,000 వచ్చిన వాళ్ళని కూడా చూసాము. అండ్ వాటిని మళ్ళీ మనం ప్లేట్లెట్స్ ఇవ్వడం వల్ల వీళ్ళకి కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 రోజులు టైం పడుతుంది. కానీ మనం కంగారు పడాల్సిన విషయం ఏముండదు, టైమ్లీ ఇంటర్వెన్షన్ ఉంటే రికవరీ అనేది బాగుంటుంది. ఓకే, ఈ ప్లేట్లెట్ సంబంధించి సార్ యాక్చువల్ కొద్దిమంది చెప్తుంటారు పప్పాయ తింటే కొంచెం పెరుగుతాయని, ఇట్లాంటివి సైంటిఫిక్ బేసిస్ ఏమీ లేదు. కాకపోతే బిలీఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. సో వాళ్ళ నమ్మకానికి వాల్యూ ఇచ్చి వాళ్ళని తీసుకోమని చెప్పడం జరుగుతుంది. కానీ అవి తీసుకుంటున్నామని వేరేవన్నీ ఆపేదానికి లేదు. సో మనం ఇచ్చేది ఇస్తా, కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు. మేబీ బిలీఫ్ అన్నది చాలా వండర్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఏదైనా నమ్ముతున్నాం ఒకటి అన్నప్పుడు అది అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ బిలీఫ్కి వాల్యూ ఇచ్చి వాళ్ళని తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సిమిలర్ థింగ్ అండి, ఇప్పుడు సర్జరీలు చేసిన తర్వాత పప్పు తింటే చీము పడుతుంది అని అనుకుంటారు చాలా మంది. పప్పుకి చీముకి సంబంధం లేదు, కానీ వాళ్ళ బిలీఫ్ అక్కడ ఇది తింటే మాకు మంచి జరగదు అని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి దాన్ని ఒకదాన్ని వదిలేయమని చెప్తాం మేము, అంతే తప్ప పప్పుకి చీముకి సంబంధం లేదు. ఓకే సార్, డెంగ్యూ ఉన్న వాళ్ళు ఒక 1 వీక్ అట్లా నార్మల్ అయిపోతారా జనరల్గా? 1 to 2 weeks టైం పట్టడం చూస్తున్నాము. అండ్ దీంట్లో ఆ ప్లేట్లెట్స్ అనేవి ఎంతవరకు డ్రాప్ అయినాయి అన్న దాన్ని బట్టి వీళ్ళు రికవరీ ఎన్ని రోజులు పడుతుంది అని చూస్తాం. చాలా మందికి డెంగ్యూ ఉన్నప్పుడు ప్లేట్లెట్లు 80,000 కిందికి కూడా రావు కొన్నిసార్లు. అంటే వాళ్ళు దే ఆర్ కంపారిటివ్లీ అందరికీ వచ్చిన సివియారిటీ వీళ్ళలో ఉండదు. సో డిపెండింగ్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ ఎన్ని రోజుల్లో నార్మల్ అవుతారు అన్నది చెప్తాం. ఓకే సరే, ఈ ఒళ్ళు నొప్పులు అనేవి కామన్గా అన్ని జ్వరాల్లో చూస్తున్నాము. ఈ ఒళ్ళు నొప్పుల్ని చికెన్ గున్యాకి మనం ఎట్లా? చికెన్ గున్యా ఉన్నప్పుడు కొంచెం సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉన్నది ఉండడం చూస్తున్నాము. ఇది రికవర్ అయ్యి నార్మల్ అవ్వడానికి కూడా దాదాపు 2 to 3 months కూడా పడుతున్నాయి. కొంతమందిలో ఒకవేళ మనం విటమిన్ కరెక్షన్, ఇవి కావాల్సినంత రెస్ట్, హైడ్రేషన్ ఇవ్వలేదు అన్నప్పుడు ఇంకా ఎక్కువ టైం పడటం కూడా చూస్తున్నాం. అండ్ స్ట్రెస్ అన్నది కూడా మనం ఎంత వెల్ రెస్టెడ్ బాడీ ఉంటే అంత తొందరగా వీళ్ళు కోలుకుంటున్నట్టు చెప్తున్నాం. తొందరపడి బయటకు వచ్చేస్తున్నారు, బయటకు వచ్చి పని చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళల్లోనే ఇంకా రికవరీకి ఎక్కువ టైం పడుతుంది. చాలామంది చికెన్ గున్యా తర్వాత అడుగు వేయడానికి కూడా దే ఆర్ ఫీలింగ్ లైక్ ఏదో పెద్ద బర్డెన్గా ఫీల్ అయిపోతుంది. అందుకే అట్లాంటప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ రెస్ట్ అన్నది అవసరమైతే ఒక 1 రోజులు తీసుకోవాలి. తొందరపడి మనం ఇది చేయడానికి ట్రై చేయొద్దు. రెస్ట్ తీసుకోవాలి, కోపప్ అవ్వాలి, హైడ్రేషన్ కరెక్ట్గా ఉండాలి, మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి. అండ్ యూజువలీ వీళ్ళల్లో తొందరగా రికవరీ అనేది రావడం చూస్తున్నాం. ఓకే సార్, అంటే ఇప్పుడున్న జ్వరాల్లో ముఖ్యంగా కోవిడ్ కానీ డెంగ్యూ చికెన్ గున్యా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా సార్ జ్వరాలు? ఇవి బేసిక్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం. అండ్ అందరిలో కామన్గా చూసేది ఏంటంటే సొంతంగా టాబ్లెట్లు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదన్నా అంటే యాంటీబయాటిక్స్ డోలో వరకు జ్వరానికి డోలో తీసుకుంటే దట్ ఈస్ అండర్స్టాండబుల్. 100 కన్నా ఎక్కువ ఉంటే డోలో తీసుకుంటున్నారు, అవసరాన్ని బట్టి తీసుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ యాంటీబయాటిక్ వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళిపోయి చాలా మంది ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళు డాక్సిసైక్లిన్ కానీ అజిత్రోమైసిన్ కానీ వాళ్ళంతట వాళ్ళు ఆగ్మెంటిన్ కొంతమంది వాళ్ళు వాడేసి వచ్చేస్తున్నారు మొత్తం. సో అట్లా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది క్రిముల్లో రకాలు చాలా ఉంటాయి. గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్, నెగిటివ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, అనెరేబిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో
వీళ్ళకి వచ్చిన ఇన్ఫెక్షన్ కూడా ఏదో మనకు తెలియదు. సో మనం సాధారణంగా ఏం చేస్తాము, ఎక్కడ వస్తుంది అన్న దాన్ని బట్టి, ఏం కామన్ ఆర్గానిజం ఉండొచ్చు అన్న దాన్ని బట్టి ఆలోచించి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో చాలామంది యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు, అది ఎటువంటి హెల్ప్ చేయదు. ఉల్టా ఇప్పుడు యాంటీబయాటిక్ వాడడం వల్ల గుడ్ బ్యాక్టీరియా ఏవైతే ఉంటే అవన్నీ డ్యామేజ్ అయిపోవడం చూస్తున్నాం. సో ఏది కూడా సొంతంగా మెడిసిన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఆలోచించి అవసరం ఉంది అన్నప్పుడు యాంటీబయాటిక్ వాడాలి. అది ఏం వాడుతున్నారో కూడా చాలామంది మళ్ళీ ఏంటి 2 రోజులు వేసుకుంటున్నారు, ఆ జ్వరం తగ్గిందనగానే దాన్ని ఆపేస్తున్నారు. సో ఏమవుతుంది, ఆ ప్రాపర్ కోర్స్ అన్నది తీసుకున్నప్పుడు ఇవి మళ్ళీ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అన్నది ఫ్లేర్ అప్ అవ్వడం అన్నది చూస్తున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇదే ఇన్ఫెక్షన్, ఇవే మందులు పనిచేయట్లేదు. సో అది మనం యాక్చువల్లీ రెసిస్టెన్స్ అన్నది మనమే ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా ఓవర్ ది కౌంటర్ మన ఓన్ ట్రీట్మెంట్ మనం తీసుకోవడం వల్ల. సో సాధ్యమైనంత వరకు యాంటీబయాటిక్స్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ యాంటీబయాటిక్ తీసుకోవాల్సి వస్తే అండర్ సూపర్విజన్ డాక్టర్ ఎవరైనా రికమెండ్ చేస్తే తీసుకోవాలి. అండ్ అది కూడా వాళ్ళు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు వాడాలి. మనం ఈ రోజు వాడి ఇప్పుడు తగ్గింది నెక్స్ట్ డేకి ఆపేసి గుర్తొచ్చినప్పుడల్లా వేసుకోవడం అది కూడా కరెక్ట్ కాదు. సొంతంగా వాడొద్దు, మధ్యలో ఆపొద్దు. అండ్ ఇవే కాకుండా ఇప్పుడు బేసిక్ సింపుల్ ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు క్రౌడీ ప్లేసెస్కి వెళ్తున్నాం, మీకు తెలిసి ఇప్పుడు రెస్పిరేటరీ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, మాస్క్ వేసుకొని వెళ్ళండి. మీకు ఇన్ఫెక్షన్ ఉన్నా లేకున్నా వేరే మాస్క్. ఏదైనా స్టార్ట్ అయింది దాన్ని అశ్రద్ధ చేయొద్దు, ఐసోలేట్ చేసుకొని లేకపోతే ఒక 2-3 days రెస్ట్ తీసుకొని కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. ఇప్పుడు డెంగ్యూ చికెన్ గున్యా పెరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? దోమలు. సో దోమలు అన్నది సీ దట్ దోమలు ఎక్కువ ఉండే ప్లేసెస్లో తిరగొద్దు. అండ్ ఇంట్లో కూడా దోమలు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ బయటకు వెళ్ళి క్రౌడీ ప్లేసెస్కి వెళ్తున్నారు, జస్ట్ సింపుల్ మస్కిటో రిపెలెంట్ లాంటివి ఏదైనా యూజ్ చేసుకోవడం బెటర్. ఇవి వాడి, ఇదే కాకుండా తినేది ఆహారం నిద్ర కరెక్ట్గా ఉంటే ఇమ్యూనిటీ అన్నది కరెక్ట్గా ఉంటుంది. మీరు ఆహారం గురించి చెప్తున్నారు కదా సార్, ఏం తినొచ్చు? యాక్చువల్ కొంత ఫీవర్ ఇష్యూ ఉందనుకోండి, ఆర్ ఫీవర్ సాఫ్ట్ డైట్ తినాలి. ఇప్పుడు మనం సాఫ్ట్ డైట్ అంటే ఏంటి? బేసిక్ ఇడ్లీలు దోశలు ఇట్లాంటి వాటిని మనం సాఫ్ట్ డైట్ అని చెప్తాం. ఇంకోటి మెత్తటన్నం అని చేస్తారు కదా, అది మొత్తం మెత్తగా అయిపోతుంది, కిచిడీ లాగా. అన్నం పప్పుల్లోంచి ప్రోటీన్ వస్తుంది, అన్నం మెత్తగా ఉన్నప్పుడు అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఆకుకూరలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, వాటర్ బాగా తాగాలి. అండ్ ఫీవర్ ఉన్నప్పుడు ఏమవుతుంది తెలియకుండా ఇన్సెన్సిబుల్ లాసెస్ ఎక్కువ అవుతాయి కదా, సో డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాటర్ అన్నది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకోవాలి. అండ్ రెస్ట్ తీసుకోవాలండి బేసిక్గా. ఇవి మేజర్. సార్ ఇందాక మీరు టాబ్లెట్ల గురించి చెప్పారు. డోలో అన్నది ఈ మధ్యకాలంలో ముఖ్యంగా కరోనా తర్వాత డోలో అనేది ఒక సర్వరోగ నివారణ లాగా వాడేస్తున్నారు అందరూ. డోలో వరకు వాడడం ఓకేనా సార్? అదే టెంపరేచర్ 100 కన్నా ఎక్కువ ఉంటే డోలో వాడవచ్చు. అండ్ అది కూడా ఎంత, ఒక 70 కిలోలు బరువు ఉన్నారు అంటే రోజుకి 3 times తీసుకోవచ్చు, 8 hourly. అట్లా అని దాన్ని రోజుకి ఇష్టం వచ్చినట్టు వేసుకున్న డోలో వల్ల కూడా లివర్ మీద టాక్సిసిటీ పెరుగుతున్నట్టు స్టడీస్ ఉన్నాయి. సో ఏదైనా కానీ ఒక మితంగా అండర్ సూపర్విజన్ ఎన్ని రోజులు తీసుకోవాలి అన్ని రోజులు తీసుకొని దాన్ని ఆపేయాలి. ఓవర్గా తీసుకోవడం వల్ల కూడా లివర్ మీద ఎఫెక్ట్ ఎక్కువ వస్తున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. ఈ డోలో కూడా మళ్ళీ లివర్ నుంచే ప్రాసెస్ అవ్వాలి కదా, సో అది ఎక్కువ మోతాదులో తీసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, కొంచెం అంటే జ్వరం ఎక్కువగా ఉండి ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే ఏవైనా టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం ఉందా? సాధారణంగా డిపెండింగ్ ఆన్ ది సిమ్టమ్స్, మనకి రన్నీ నోస్ ఉంది, వాటరీ నోస్ ఉంది, సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్, ముక్కు గారడం అంటాం కదా, వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వస్తుంది. సో వైరల్ ఇన్ఫెక్షన్లో మనం తీసుకోవాల్సిన సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఆ నోస్ డీకంజెస్ట్ అవ్వడానికి ఏం కావాలో అవి మాత్రం ఇస్తాం. సో అవి కూడా ఒక కోర్స్ లాగా ఇస్తాం. అవి వాడి ఒకసారి, ఇప్పుడు ఒక సేయింగ్ ఉందండి, ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కానీ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది వారం రోజులు ఉంటుంది. సో మనం ఈ వారం రోజుల్లో మనం ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల ఇబ్బంది లేకుండా ఈ వారం గడిపేయచ్చు, అంతవరకే. సో వైరల్ ఇన్ఫెక్షన్లో మళ్ళీ ఎటువంటి యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వం, ఎటువంటి టెస్ట్లు కూడా అవసరం లేవు. అండ్ కొంత సెక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో గట్టిగా ఉన్నాయి, ఆర్ సైనసైటిస్ లాంటి లక్షణాలు ఉన్నాయి, ఆర్ స్ఫూటం ఏదైతే దగ్గినప్పుడు తెమ్డా వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది, ఇట్లాంటివి ఉన్నప్పుడు టెస్ట్లు అవసరం పడవచ్చు. ఆ స్ఫూటంని
మనం కల్చర్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ స్ఫూటం కలర్ చేంజ్ అయిపోయింది, గ్రీన్ లాంటిది అయింది, ఆర్ వీళ్ళకి వీజ్ లాంటిది ఉంది, అట్లాంటప్పుడు ఎక్స్రే లాంటివి కానీ మనం సింపుల్ అంటే లోపల దాకా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయింది అన్నప్పుడు హెచ్ఆర్సిటీ టెస్ట్ లాంటిది అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ అని చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు కదా. కోవిడ్కి ఏంటి, ఇప్పటికీ కూడా టేస్ట్ స్మెల్ పోతుంది అంటే అది కోవిడ్ అని మనం నిర్ధారణ చేసుకోవాలి. దానికి మళ్ళీ టెస్ట్ ఏం అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మళ్ళీ సాచురేషన్స్ తగ్గడము ఇట్లాంటివి, బ్రెత్లెస్నెస్ ఎక్కువ అవుతుంది, ఆర్ సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చి న్యూమోనియా లాంటిది ఉంది అన్నప్పుడు ఎక్స్రే లాంటివి హెల్ప్ చేస్తాయి. సో దానికి ఒక కోర్స్ అన్నది ఇచ్చినప్పుడు, మనం యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు ఎంతవరకు కోలుకుంటున్నారు మనం చూడాలి అంటే ఆ ఇనిషియల్గా చూపించిన ఎక్స్రే, ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక ఎక్స్రే తీపిచ్చి రెండింటిని కంపేర్ చేయడం జరుగుతుంది. లంగ్ ఫిల్స్ అన్ని క్లియర్ అయిపోతున్నాయి అంటే ఇంకా వారికి వేరే ఏ టెస్ట్ అవసరం లేదు, మందులు పనిచేస్తున్నాయి అని అర్థం. అయితే ఎంతవరకు రికవర్ అయ్యారన్న దాన్ని బట్టి అవసరమైతే యాంటీబయాటిక్ కోర్స్ని కొద్ది రోజులు ఎక్స్ట్రా కూడా ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. ఇప్పుడు డయాబెటిక్స్ ఉన్నారు, సో సాధారణంగా వీళ్ళకి ఒక రకం యాంటీబయాటిక్స్ సరిపోదు, కాంబినేషన్లో ఇవ్వాలి, బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అండ్ అవి ఇచ్చినవి కూడా వీళ్ళలో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల క్రిములు అన్నవి తొందరగా అంత ఇన్ఫెక్షన్ అన్నది కంట్రోల్లోకి రాదు. సో అట్లాంటప్పుడు కొంచెం ఎక్కువ డేస్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. ఇప్పుడు ఇంకొంత ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఉంటారు, వాళ్ళలో ఆల్రెడీ లివర్ మీద కొంచెం లోడ్ పడి కిడ్నీల మీద లోడ్ పడ్డ వాళ్ళు ఉంటారు, రీనల్ క్లియరెన్స్ అన్నది తగ్గింది వాళ్ళలో అన్నప్పుడు వాళ్ళకి ఫుల్ డోస్ యాంటీబయాటిక్ ఇవ్వడానికి ఉండదు, వాళ్ళలో డోస్ తగ్గించి ఇస్తాం. ఆ డోస్ తగ్గించి ఇచ్చినప్పుడు మళ్ళీ కోర్స్ ఎక్కువ రోజులు ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. ఎందుకంటే అది లివర్ మీద కిడ్నీ మీద లోడ్ రాకుండా ఎట్ ది సేమ్ టైం దీని బ్లడ్లో వీటి లెవెల్ పెరగడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకే అవసరమైతే కొన్నిసార్లు 2 weeks కూడా ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. సో డిపెండింగ్ ఆన్ ది పర్సన్ విల్ డిసైడ్ అసలు ఎంత కోర్స్ ఇవ్వాలి, ఏం యాంటీబయాటిక్ ఇవ్వాలి. యాంటీబయాటిక్లో కూడా మళ్ళీ లో గ్రేడ్, ఇంటర్మీడియట్ యాక్టింగ్, బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, హయ్యర్ యాంటీబయాటిక్స్ అనేవి ఉంటాయి. కొన్నిసార్లు ఐవీ యాంటీబయాటిక్స్ ఉంటాయి, అంటే వీళ్ళు టాబ్లెట్ స్టేజ్లో లేరు, వీళ్ళకి టాబ్లెట్స్ హెల్ప్ అవ్వదు అన్నప్పుడు హాస్పిటల్లో పెట్టినప్పుడు ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ఓవరాల్గా అంటే ఈ ఫీవర్స్ రాకుండా మనం ఏం కేర్ తీసుకోవచ్చు అంటే మీరు చెప్తే ఏం చెప్తారు సార్? ఇన్ఫెక్షన్ అన్నది ఎవరికైనా రావచ్చు, డాక్టర్లకు కూడా రావచ్చు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి సడన్గా నా మొహం మీద దగ్గేస్తే ఆ టైంలో నాకు మాస్క్ లేదు, ఏం చేస్తాం మనం? అండ్ ఇమ్యూనిటీ అన్నది బాగుంటే, మన రోగ నిరోధక శక్తి బాగుంది అన్నప్పుడు సాధారణంగా బాడీ విల్ ఫైట్ బ్యాక్. కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎవరికైనా రావచ్చు. అవి వచ్చినాయి అన్నప్పుడు మనం సింప్టమాటిక్ ట్రీట్మెంట్ జాగ్రత్తగా పెట్టుకోవాలంటే సార్, ఇమ్యూనిటీ బాగుండాలంటే విటమిన్స్ బాగుండాలి, మన ఆహార పద్ధతులు బాగుండాలి, జీవన శైలి అన్నది బాగుండాలి, నిద్ర అన్నది బాగుంటే ఇమ్యూనిటీ బాగుంటున్నట్టు స్టడీస్ చెప్తాయి. ఎన్ని గంటలు సార్? 8 hours స్లీప్ ఉండాలి. ఆ 8 hours కూడా స్లీప్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి. సో ఇప్పుడు మనకి ఎంత ఎక్కువ పని చేస్తున్నారో ఆ పని చేస్తున్న వాళ్ళలోనే ఇంకెక్కువ టైం కావాలి రెస్ట్. యాక్చువల్లీ ఇప్పుడు పొద్దున్న నుంచి కష్టపడుతున్నారు, పొద్దున్న 7 వెళ్ళి 9 దాకా కష్టపడుతున్నారు అన్నప్పుడు ఆ వాళ్ళలోనే ఇంకా నిద్ర ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు చాలా తక్కువ పని చేసే వాళ్ళు ఉంటారు, సెడెంటరీ కొంచెం పోవడము, పని చేసుకోవడం రావడం తక్కువ ఉంది వాళ్ళ వర్క్ అన్నప్పుడు ఫెటిక్ కూడా తక్కువ ఉంటుంది, బాడీ రిపేర్ కూడా తొందరగా అయిపోతుంది. కానీ వీళ్ళు పొద్దున్న నుంచి రాత్రి దాకా స్ట్రెన్యూస్ వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళలోనే రెస్ట్ ఎక్కువ కావాలి. అందరికీ ఇంకోటి అడ్వైస్ ఏంటి అంటే, ఇప్పుడు అట్లా వర్క్ ఎక్కువైపోతుంది, మనం కూడా అందరం ఒకటే రోజు సేమ్ వర్క్ చేస్తామని కాదు, ఒక రోజు కొంచెం ఎక్కువ అవ్వచ్చు, ఒక రోజు కొంచెం తక్కువ అవ్వచ్చు. సో 5 days కంటిన్యూస్గా వర్క్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు నన్ను అడిగితే ఒక డే ఎక్స్ట్రా రెస్ట్ తీసుకోవాలి. ఓకే, సో ఈ రెస్ట్తో పాటు డైట్ ఒకటి జాగ్రత్తగా, డైట్ అది రాత్రి లేట్ నైట్ డిన్నర్స్ ఉండొద్దు, తొందరగా తినాలి. ఇప్పుడు తొందరగా తిని పడుకుంటే నిద్ర బాగా వస్తుంది. నిద్ర బాగా వచ్చినప్పుడు డీప్ ఫేస్ అన్నది ఎప్పుడైతే డీప్ సైకిల్ స్లీప్ ఎప్పుడైతే బాగుంటుందో బాడీ రిపేర్ చక్కగా జరుగుతుంది. వెల్ రెస్టెడ్ బాడీ ఉందన్నప్పుడు నెక్స్ట్ డే ఫోకస్ కరెక్ట్గా ఉంటుంది, పని చేసుకోగలుగుతారు. వీళ్ళలోనే ఇమ్యూనిటీ కూడా బాగుండడం చూస్తున్నాము. ఎప్పుడైతే వర్క్ ఎక్కువ అయిపోతుందో, ఇప్పుడు మమ్మల్ని తీసుకోండి, అదే సర్జన్, నేను ప్రొద్దున ఆపరేషన్ థియేటర్కి వెళ్తాను, నాకు ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను పొద్దున చేసే పని చేసి సడన్గా ఏదో ఎమర్జెన్సీ సర్జరీ వచ్చి మళ్ళీ రాత్రి కూడా పోయి నేను అటెండ్ అవ్వాలి అన్నప్పుడు 3-4 రోజులు రోజు ఇట్లే నా వర్క్ సైకిల్ ఉంది అన్నప్పుడు నా నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. సో ఐ విల్ బి ఎట్ మోర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఏ ఇన్ఫెక్షన్. ఓకే,
సో సాధారణ పరిస్థితిలో నా మొహం మీద ఎవరైనా వచ్చి దగ్గితే నాకు ఇన్ఫెక్షన్ రాకపోవచ్చు, కానీ నేను 4-5 రోజులు కంప్లీట్గా వర్క్లో ఉండి నా స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోయింది అన్నప్పుడు నాకు 5 రోజుకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకే అందరూ మనుషులే, అది ఎవరికైనా ఇన్ఫెక్షన్ రావచ్చు, అండ్ ఎవరికైనా స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం సొంతంగా ఎప్పుడైతే కొన్నిసార్లు మనం డిసైడ్ చేసుకోవచ్చు, అరే నాకు వర్క్ ఎక్కువ అవుతుంది, నాకు ఐ నీడ్ టు టేక్ ఏ బ్రేక్ అని. కొన్నిసార్లు ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ సర్జరీ వచ్చింది, అది నా చేతిలో లేదు, పేషెంట్ డిమాండ్ ఉంది అక్కడ, నేను వెళ్ళి పని చేయాలి, నేను వెళ్ళి అర్ధరాత్రి సర్జరీ చేయాలి. సో అట్లాంటప్పుడు అది నా కంట్రోల్లో ఉండదు. సో ఇట్లా కూడా హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు 3-4 రోజులు కంటిన్యూస్గా ఇది అవుతుంది అన్నప్పుడు నేను నోయింగ్లీ 1-2 రోజులు నేను గ్యాప్ తీసుకోవాలి. నేను అది తీసుకోలేకపోతున్నా అన్నప్పుడే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సార్ ఫైనల్గా మీరు రెస్ట్ అండ్ స్లీప్, స్ట్రెస్ అన్ని గురించి చెప్పారు. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఒకటి ఇన్ఫ్లమేషన్ బాడీలో డెవలప్ అవ్వకుండా ఉండడానికి ఈ మధ్యకాలంలో కొంత వింటున్నాం, ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది ఏదో కొంత ఉంటుంది, వాటికి దూరంగా ఉండాలని అంటున్నారు. ఇదేంటి సార్, ఏదైనా ఉంటుంది అట్లా ఇన్ఫ్లమేషన్ పెంచేవి బాడీలో? సింపుల్ థింగ్ అండి, ఒంట్లో షుగర్స్ ఎక్కువైపోయినాయి, ఏమవుతుంది, క్రిములకి షుగర్ అనేది ఆహారం కదా. సో ఇప్పుడు అందుకే డయాబెటిక్స్కి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లానే ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం తినే షుగరీస్, స్వీట్లు, షుగర్స్, ఆర్ మనం ఈ బయట దొరికే జంక్ ఫుడ్ ఏదైనా, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. సో ఎనీథింగ్ దట్ ఈస్ టేస్టీ, అదే ఇన్ఫ్లమేటరీ అనే అనుకోండి టెంపరీగా. సో స్టే అవే ఫ్రమ్ ఆల్ దీస్ ఫుడ్స్. అట్లీస్ట్ ఇన్ఫెక్షన్ ప్రోన్ ఉన్నారు అన్నప్పుడు ట్రై టు స్టే అవే ఫ్రమ్ దీస్ ఫుడ్స్. వాటర్ బాగా తాగాలి, బాడీ డీటాక్సిఫై అవ్వాలి. ఇప్పుడు హ్యూమన్స్ అన్నప్పుడు సహజంగా మనం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, మధ్యలో తినేస్తాం. సో తినడం తప్పు కాదు, ఆ తిన్నాం ఒకసారి అన్నప్పుడు అది డీటాక్సిఫై చేసుకునే దానికి బాడీకి మనం టైం ఇవ్వాలి. మనం ఇన్సల్ట్ మీద ఇన్సల్ట్ చేసినప్పుడు ఆ లివర్ మీద దెబ్బ పడ్డప్పుడు లివర్ చెడిపోయే ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇప్పుడు బాడీలో లివర్ అన్నది డీటాక్సిఫై చేస్తుంది, కానీ మనం దానికి రెస్ట్ ఇవ్వట్లేదు, మనం ఓన్లీ తింటానే ఉన్నాం అన్నప్పుడు ఆ లివర్ మీద ఒత్తిడి ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం వేసుకునే ప్రతి టాబ్లెట్ కానీ ఏదైనా కానీ లివర్ని ఇన్ఫ్లేమ్ చేస్తుంది. సో ఇప్పుడు నన్ను అడిగితే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళు చూసుకున్నట్టయితే వీళ్ళు ప్రొద్దున నుంచి రాత్రి దాకా పాపం కష్టపడుతూనే ఉన్నారు, వాళ్ళు పని చెయ్యాలి, వాళ్ళ మీద టార్గెట్స్ ఉంటాయి, ఈ ప్రాజెక్ట్ ఈ టైంలో అయిపోవాలని చెప్తారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, పొద్దున్న లేవగానే రాత్రి తిన్నది అరగట్లేదు, యాంటాసిడ్ వేసుకుంటున్నారు, రాత్రి ఇంటికి వచ్చేసరికి ఒళ్ళు నొప్పులు ఉంటున్నాయి, పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారు, మళ్ళీ రాత్రి నిద్ర పట్టట్లేదు, తిని పడుకుంటున్నారు, నిద్ర పట్టదు, దానికి మళ్ళీ నిద్ర మాత్ర వేసుకుంటున్నారు. సో ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ మెడిసిన్ అన్నప్పుడు ఆ మెడిసిన్ మళ్ళీ ప్రాసెస్ అయ్యేది లివరే కదా. సో లివర్ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళలో 10 మందిని తీసుకుంటే టెస్ట్ చేయించి చూస్తే 6-7 మందిలో ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఫ్యాటీ లివర్ రావడానికి మళ్ళీ మందు ఒక రీజన్, అండ్ మనం తినే బయట తీసుకునే జంక్ ఫుడ్ ఒక రీజన్. సో ఒక నియంత్రణ అన్నది లేనప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. సో మనం ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ సరిగ్గా పెట్టుకొని మనని మనం డీస్ట్రెస్ చేయడానికి సమ్ రీట్రీట్ లాగా చేసుకుంటున్నాం మధ్యలో, ఆర్ ఒక సింపుల్ రీట్రీట్కి వెళ్ళే అవసరం లేదండి, ఒక 1 డే రెస్ట్. అండ్ రెస్ట్ అనగానే మళ్ళీ ఏం చేస్తున్నారు వీళ్ళు ఇంట్లో కూర్చొని రెస్ట్ డే తినడం టీవీ చూడడం అంటున్నారు. నో, రెస్ట్ ఈస్ నీడెడ్ ఫర్ యువర్ బాడీ కదా. ఇప్పుడు ప్రొద్దు నుంచి కష్టపడుతున్నారు, రాత్రి ఏమనుకుంటున్నారు, నేను తిని పడుకుంటా అనుకుంటున్నారు. అది కాదు, తిండి కాదు మన బాడీకి కావాల్సింది. ఆ టైంలో గుడ్ స్లీప్ కావాలి. సో వెన్ ఐ సే యూ నీడ్ ఎ బ్రేక్, ఇట్ ఈస్ నాట్ బ్రేక్ ఫ్రమ్ జస్ట్ వర్క్, ఇట్ ఈస్ బ్రేక్ టు యువర్ బాడీ. సో ఆ బాడీ హ్యాస్ టు రెస్ట్ వెల్. అది సో ఇది చాలా మందికి అర్థం అవ్వదు. ఓకే, నిజమే సార్ ఇది. సో మీరు రెస్ట్ తీసుకోండి అంటే ఆ రోజు వాళ్ళ ఉద్దేశంలో ఏంటి, తినడం, టీవీ చూడటం. అది కాదు, రెస్ట్ అంటే అది కాదు, యూ హ్యావ్ టు స్లీప్. ఓకే, లాస్ట్ వన్ సార్, ఎమర్జెన్సీ అనేది ఉంటుందా ఫీవర్స్లో? ఉంటుందండి, డెఫినెట్గా. ఎట్లా మనం గుర్తించాలి? ఇప్పుడు టెంపరేచర్ 100 క్రాస్ అయింది, నార్మల్ కాదు అది కదా. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు వెళ్ళి దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని, దగ్గరలో ఉన్న మీకు అందుబాటులో ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అసెస్ చేసి వాళ్ళు యాంటీబయాటిక్ కోర్స్ ఏదో ఇనిషియేట్ చేస్తారు. ఒకవేళ ఇంట్లో మేనేజ్ అవుతుంది అంటే వెల్ అండ్ గుడ్. వీళ్ళు ఇంట్లో మేనేజ్ అవ్వట్లేదు, ఫీవర్ పెరిగిపోతుంది, ఇప్పుడు టైఫాయిడే ఉంది, ఏమవుతుంది, వీళ్ళలో విరోచన
విరోచనాలు అవుతూనే ఉంటే, వాంతులు విరోచనాలు అవుతూ ఉంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. స్టెప్ లాడర్ ప్యాటర్న్ ఆఫ్ ఫీవర్ చూస్తాం. అంటే ఫీవర్ రోజుకి పెరిగిపోవడమే ఉంటుంది కానీ తగ్గడం ఉండదు. సో ఇట్లాంటి వాళ్ళల్లో అడ్మిషన్ అవసరం పడుతుంది. ఎందుకు అంటే వీళ్ళ బీపీ తగ్గిపోతుంది, వీళ్ళు అడుగు తీసి అడుగు వేయలేరు. ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఉంటాయి కొన్నిసార్లు. ఏదో తింటారు, రాత్రి ఫుల్ వామిటింగ్స్ అయిపోయి వీళ్ళు ఒక అడుగు కూడా వేయలేరు. బాత్రూమ్కి వెళ్దామన్నా మాకు ఓపిక రాలేదు సార్ అని చెప్తారు చాలా మంది. అట్లాంటి వాళ్ళలో అడ్మిషన్ అవసరం పడుతుంది. సో వీళ్ళు అజాగ్రత్త, అశ్రద్ధ చేయొద్దు. బీపీ తగ్గిపోయి ఒక లెవెల్ దాకి తగ్గింది అన్నప్పుడు రిస్క్ టు లైఫ్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి వెంబడే వెళ్ళి అడ్మిట్ అయిపోవాలి. సింపుల్గా ఇనిషియల్ స్టేజెస్లో వెళ్ళినప్పుడు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ అయిపోయి వీళ్ళు కోలుకునే ఛాన్సెస్ అనేవి తొందరగా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.